ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రని చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో భాగంగానే మనం ప్రీ హిస్టరీ కంప్లీట్ చేసాం. తర్వాత ప్రోటో హిస్టరీలో భాగంగా మనం ఈ మెగాలిథిక్ కల్చర్స్ని ఆల్రెడీ గత క్లాసెస్ నుంచి చూస్తున్నాం. ఆల్రెడీ డెఫినేషన్, సోర్సెస్ అని, సైలెంట్ ఫీచర్స్ అని, కాంటెంపరీ కల్చర్స్ అని, ఐరన్ మెగాలిథిక్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా గత క్లాసెస్లో చూడడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి మనం చూసింది సౌత్ ఇండియాలో మెగాలిథిక్ సంస్కృతి ఏ విధంగా వ్యాపించింది, ఏ స్థలాల్లో ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ స్థలాల్లో బయలుపడ్డాయి, అలాగే వాటి యొక్క కాలాలు ఏమిటి. అంటే కాలాలు అంటున్నాం ఇక్కడ, అంటాను కారణం డిఫరెంట్గా ఉంటాయండి. అలాగే డిస్కవర్స్, పరిశోధనలు ఎవరెవరు వాటి మీద చేశారు అని చూస్తాం. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఈ మెగాలిథిక్ చెప్పినప్పటి నుంచి కూడా మనం ఈ ఒక విషయాన్ని మీకు పదే సార్లు గుర్తు చేయడం జరుగుతుంది. ఇదే సిలబస్, ఇదే టాపిక్, ఐరన్ ఏజ్ కల్చర్ ఆర్ మెగాలిథిక్ కల్చర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కానీ, ఇనుప సంస్కృతి, బృహశిలా సంస్కృతి అనేది అటు సివిల్ సర్వీసెస్ నుంచి జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, లేదా సెట్, నెట్, గ్రూప్ అన్నింటిలోనూ ఉంది, గ్రూప్ 1 మెయిన్స్లోను వీటిలోనూ. కాబట్టి వీటిని అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోగలరని భావిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో మెగాలిథిక్ సంస్కృతి విస్తరణ ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరణ ఏ విధంగా జరిగింది, అలాగే వాటి కాలాలు, డిస్కవరీస్ చూద్దామండి. ఓకే, దక్షిణ భారతదేశం అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఏమని చెప్పామండి, ఆ ఇనుపయోగ సంస్కృతి లేదంటే ఎర్లీ ఐరన్ స్మెల్టింగ్ ఇండస్ట్రీస్ విస్తరణ ఏ విధంగా జరిగింది మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్లో, అలాగే మెగాలిథిక్ సంస్కృతి విస్తరణ ఏ విధంగా జరిగింది అనేది చూసాం. ఆ లాస్ట్ ఫైనల్గా మన కంక్లూజన్ ఏమైనా వచ్చిందండి, దక్షిణ భారతదేశంలో మనకి అత్యధికంగా ఈ మెగాలిథిక్ సంస్కృతి మనకి దొరికినట్లుగా మెగాలిథిక్ సంస్కృతి తాలూకా అవశేషాలు లభించడం వల్ల దక్షిణ భారతదేశం మెగాలిథిక్ సంస్కృతి అని చెప్పడం జరిగింది. మొట్టమొదటి మనం చెప్పుకోవడం జరిగిందండి. ఓకే, ఇక్కడ ఏ ప్రదేశాల్లో ఇవి మనకి బయలుపడడం జరిగింది అంటే ఏ రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఈ మెగాలిథిక్ సంస్కృతి స్థావరాలు బయలుపడ్డాయి అని తీసుకుంటే, మొట్టమొదటిది మహారాష్ట్ర. సెకండ్ వన్ ఇక్కడ మనం ఒక ఆర్డర్లో వద్దామండి, కర్ణాటక. థర్డ్ వన్ కేరళ. యాక్చువల్గా శ్రీలంకలో కూడా బయలుపడడం జరిగిందండి. శ్రీలంకలో కూడా ఇక్కడ మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం కాబట్టి మొట్టమొదటి మనం చెప్పింది శ్రీలంకలో కూడా బయలుపడ్డాయి. ఓకే, అలాగే ఫోర్త్ వన్ మన తమిళనాడు రాష్ట్రం. ఫిఫ్త్ వన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. సిక్స్త్ వన్ తెలంగాణ. అంటే దక్షిణ భారతదేశంలో ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా కూడా బయలుపడడం జరిగిందండి. ఎక్కడెక్కడ? మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ ప్రదేశాలలో ఇది బయలుపడడం జరిగిందండి. మరి వీటిల్లోనూ మనం కొన్ని ఏరియాల స్పెసిఫిక్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ స్పెసిఫిక్ చూద్దాం. మహారాష్ట్రలో మనకి బయలుపడిన ప్రదేశాల్లో ముఖ్యమైనగా చెప్పుకునేవి చందోలి, తర్వాత నెవాసా, తర్వాత జునాపాని, నైకుండ్. చందోలి, నెవాసా, జునాపాని, నైకుండ్ ఇవి మహారాష్ట్రకు సంబంధించిన ప్రదేశాలండి. ఇవి మెగాలిథిక్ సంబంధించి మహారాష్ట్రకు సంబంధించినవి. తర్వాత కర్ణాటకకు సంబంధించినవి తీసుకుంటే మస్కి, తర్వాత హల్లూర్, సంగనకళ్ళు. ఇవి ఓకే, మస్కి, హల్లూర్, సంగనకళ్ళు ఇది కర్ణాటకకు సంబంధించి. కేరళకు సంబంధించి మంగడు,
సెంకొట్ట, పులిమట్టు. చూడండి, మహారాష్ట్ర చందోలి, నెవాస, జునాపాని, నైపుణ్. కర్ణాటక మస్కి, హల్లూర్, సంగనకల్లు. అలాగే కేరళ మంగుడు ప్రాంతం, సెంకొట్ట ప్రాంతం, తర్వాత పులిమట్టు. తర్వాత ఇంకా తమిళనాడుకి వచ్చేప్పటికి తమిళనాడులో ప్రదేశాలు తీసుకుంటే మనకి అడిచినల్లూర్, కున్నత్తూర్, తిరుచినాపల్లి. ఓకే, తిరుచినాపల్లి, అడిచినల్లూర్, కున్నత్తూర్, తిరుచినాపల్లి. ఈ ప్రదేశాలు తమిళనాడులో మనకి ఇవి ముఖ్యంగా తమిళనాడులో మెగాలిథి సంస్కృతి తాలూకా ఈ బయలుపడడం జరిగిందండి. ఈ సంస్కృతి తాలూకా అవి సమాధులు, అలాగే ఇనుప యుగానికి సంబంధించిన విశేషాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. దీని తర్వాత మనం ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీసుకుంటే ఇది చాలా ముఖ్యమైనదండి. ఇక్కడ కవరేజ్ పడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో మన ఇప్పుడు గ్రూప్ 2లో అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, ఏపీకి సంబంధించి మనం చూసి వాటిలో అత్యధికంగా కేంద్రీకృతమైనవి ఈ మెగాలిథి సంస్కృతి యొక్క సమాధులు అత్యధికంగా కేంద్రీకృతమైంది రాయలసీమ. ఇది చాలా ముఖ్యమైనదండి. ఎక్కడ కేంద్రీకృతమయ్యి అత్యధికంగా అని అడగచ్చు. రాయలసీమ అత్యధికంగా మనకి అవైలబిలిటీ, అత్యధికంగా లభ్యమైనవి ఏంటంటే మెగాలిథి సంస్కృతి తాలూకా వస్తువులు కానీ ఏమైనా కూడాను మనకి రాయలసీమ. అత్యల్పంగా వచ్చేసి విజయనగరం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. అత్యధికంగా వచ్చేసి రాయలసీమలో బయలుపడ్డే మనకి అత్యల్పంగా వచ్చేసి విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి. ఈ జిల్లాలలో మనకి అత్యల్పంగా బయలుపడడం జరిగిందండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అత్యధికంగా ఎక్కడికి మెగాలిథి సంస్కృతాల స్థలాలు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎక్కడ కేంద్రీకృతం అయ్యాయి, లేదంటే అత్యల్పంగా ఎక్కడ మనకి దొరుకుతున్నాయి అన్నది అడిగే అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా ఏ ఏరియాలో బయలుపడడం జరిగింది అంటే నాగార్జునకొండ, గుడివాడ, ముక్త్యాల ఇలాగా, తర్వాత శంఖవరం, రామాపురం, ఇలాగా మనకి తాడిపత్రి, ఇలా పలు చోట్ల మనకి ఈ మెగాలిథిస్ బయలుపడ్డాయండి. ఇక్కడ మనం చెప్పే అంశాలు ఈ ఏరియాస్ కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సమయానుసారం అంటే సోషల్ ఆర్గనైజేషన్, ఎకనామిక్, ఆర్ట్లో, రిలీజియస్ వాటిల్లో మనకు మళ్ళీ అక్కడ వీటి గురించి చెప్పినప్పుడు ఎక్స్ట్రా డేటా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీకు ఒక అవుట్లైన్ ఏ ప్రదేశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది చెప్పడానికి మాత్రమే ప్రయత్నం ఇది. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి నాగార్జునకొండ, గుడివాడ, ముక్త్యాల, అలాగే శంఖవరం, తర్వాత రామాపురం, తర్వాత తాడిపత్రి. ఈ ప్రదేశాలలో ఇక్కడ మనకి వీటి తాలూకా ఈ మెగాలిథ్స్ బయలుపడడం జరిగిందండి. ఇంకా తెలంగాణకు వచ్చేప్పటికి లాస్ట్ మనం తెలంగాణది తీసుకుంటే తెలంగాణలో అత్యధికంగా లభ్యమైన మెగాలిథ్స్ సౌత్ ఇండియాలో అత్యధికంగా అంటే మాత్రం తెలంగాణలో అత్యధికంగా లభ్యమయ్యాయి. ఉట్నూరు, ఏలేశ్వరం, నార్కెట్పల్లి. ఇంకా చెప్పాలంటే తెలంగాణలో, ఆంధ్రాలో విపరీతంగా లభ్యమయ్యాయండి. కానీ మనం ఇక్కడ చెప్పే వాటిలో ముఖ్యమైనది ఉట్నూరు, తర్వాత ఏలేశ్వరం, నార్కెట్పల్లి. ఇవి స్పెసిమెన్స్గా తీసుకోవడం జరిగింది ఇక్కడ. అలాగే చిన్నమారూరు ఏరియా వీటిలో కూడా బయలుపడడం జరిగింది. ఓకే, ఇవ్వండి అంటే దక్షిణ భారతదేశంలో మెగాలిథ్ విస్తరణ ఏ ప్రదేశాల్లో అంటే మెగాలిథ్ విస్తరణ, దక్షిణ భారతదేశంలో మెగాలిథ్ సంస్కృతి విస్తరణ
అంటే దక్షిణ భారతదేశంలో మెగాలిస్ విస్తరణ ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు మనం చూసామండి. వీటిల్లో మహారాష్ట్రను చూసాం. మహారాష్ట్ర ఏ ప్రదేశాలు బయలుపడ్డాయని చూసాం. చందోలి, నెవాస, జునాపాని, నైకుండ్. అలాగే కర్ణాటక చూసాం. కర్ణాటకలో మస్కి, హల్లూర్, సంగనకల్లు అనే ప్రదేశాలు ముఖ్యమైనవి. అలాగే కేరళ తీసుకుంటే మంగళూరు, సెంకొట్టు, పులిమట్టు అనే ప్రదేశాలు. తమిళనాడు తీసుకుంటే అరిచినాళ్ళు, పుణ్యత్తూర్, తర్వాత తిరుచునాపల్లి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాయలసీమలో అత్యధికంగా బయలుపడితే అత్యల్పంగా విశాఖపట్నం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరిలో బయలుపడ్డాయి అత్యల్పంగాను. అలాగే ఏ ప్రదేశాల్లో ఉన్నాయంటే నాగార్జునకొండ, గుడివాడ, ముక్త్యాల, అలాగే శంఖవరం, రామాపురం, తాడిపత్రి, ఇలా పలు చోట్ల మనకి ఈ మెగాలిస్ లభ్యమయ్యాయి. ఇక తెలంగాణ వచ్చేప్పటికి అత్యధికంగా కేంద్రీకృతమైంది తెలంగాణ ప్రదేశంలోనండి మెగాలిక్స్. వీటిలో ఉట్నూర్, ఐలేశ్వరం, నార్కేట్పల్లి అనేవి ముఖ్యమైనవి. ఓకే, ఇప్పుడు మనం ఈ విస్తరణ చూసాం కదా, మరి వీటి తాలూకా కాలాలు ఏమిటి? కాలాలు అనేది ఇక్కడ ఒక్కొక్క ఏరియాకి సంబంధించి, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయండి. కానీ అరౌండ్ అన్నీ కూడా ఫస్ట్ మిలియన్ బీసీకి అరౌండ్గా ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం అది. ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీకి సంబంధించి గ్రూప్ 2లో ఇది కాన్సన్ట్రేట్ చేయండి మీరు ఎక్కువగా. మిగతాది సివిల్స్, గ్రూప్ 1 మెయిన్స్ కానీ మిగతా జేఎల్, డిఎల్స్ అయితే మాత్రం ఓవరాల్గా కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కాలాలు తీసుకుంటూ మనం వీటి తాలూకా పీరియడ్ ఏంటి? ఫస్ట్ మనం కర్ణాటకలో మొట్టమొదటిగా ఈ మెగాలిస్ సంబంధించి కాలాన్ని లెక్కించిన వారు మనకి వీలర్ అని తెలుస్తుందంటే వీలర్ పండితుడు. వీలర్ ఈయన కర్ణాటకలోని బ్రహ్మగిరి వద్ద ఎస్కవేషన్ జరిపినప్పుడు, తవ్వకాలు జరిపి వీటికి మొట్టమొదటిగా కాలాన్ని నిర్ణయించడం జరిగింది. అంటే బ్రోజ్ శిలాయుగ సంస్కృతికి మొట్టమొదటి కాలాన్ని లెక్కించిన వారు ఎవరు అని అడిగితే వీలర్ అని సమాధానం చెప్పాలండి. ఓకే, ఈ కాలం కూడా ఈయన ఇచ్చిన 200 BC టు 50 AD అన్నారు. 200 BC టు 50 AD అన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ కాలాన్ని తర్వాత మళ్ళీ సైంటిఫిక్ వేలో మార్చిన తర్వాత చాలా మారాయండి. కానీ మొట్టమొదటి కాలాన్ని మాత్రం లెక్కించిన ఆయన వీలర్. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్షాకుల టైంకి వచ్చేసిందండి. ఇవన్నీ కూడా శాతవాహన పీరియడ్ కూడా దగ్గర దాటిపోతుండే, ఇక్షాకుల పీరియడ్ కూడా వచ్చేసింది. సో ఓకే, మరి కర్ణాటకలోనే ఇంకొకటి మనం తీసుకుంటే హల్లూరు దగ్గర, హల్లూరు ఇది 1000 BCకి సంబంధించి కాలగణాన్ని లెక్కించడం జరిగింది. 1000 BC ఇది కరెక్ట్ అండి. C14 మెథడ్ ప్రకారం తీసినవన్నీ సైంటిఫికల్గా 1000 BCకి సంబంధించి హల్లూరు ఏరియా, కర్ణాటకలోని హల్లూరు. ఓకే, తర్వాత మహారాష్ట్ర తీసుకుంటే ఇక్కడ నైకుండ్ అనే ఏరియా మనం ఎగ్జాంపుల్కి తీసుకుందామంటే నైకుండ్ ఇది 800 BC టు 420 BC మధ్య వెలసిల్లినట్లుగా మనకి ఈ సైంటిఫిక్ రీసెర్చ్లో తెలియదండి. 800 BC టు 420 BC మధ్య కాలంలో నైకుండ్లో మెగాలిథిక్ సంస్కృతి వెలసిల్లింది అనేది తెలుస్తుంది. ఇక కేరళలో మంగడు, ఈ మంగడు ఏరియాకి సంబంధించి 1000 టు 100 BC మధ్య ఈ మెగాలిథిక్ సంస్కృతి వెలిసినట్లుగా తెలుస్తుంది. 1000 టు ఇన్ బిట్వీన్ 1000 అండ్ 100 BC. ఓకే, ఇక తమిళనాడు సంబంధించి మనకి ఈ అడిచనాలూర్ ఏరియాకి సంబంధించి వీటి కాలాన్ని మొట్టమొదటి మనకి చెప్పిన కాలం వీళ్ళు 2500 BCగా స్టార్ట్ అయింది, అప్పుడు మొదలైందని చెప్పడం జరిగింది. కానీ
సవరించిన కాలాలు 2004లో ఎక్స్కవేషన్ తవ్వకాలు జరిపిన తర్వాత ఇక్కడ మనకి ఈ కాలాన్ని 1000 కింద చెప్పడం జరిగిందండి. 1000 BCగా వీటిని చెప్పడం జరిగిందండి. ఓకే, తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం ఇప్పుడు ఇది చూద్దామండి. ఓకే, 1000 to 600 BC మధ్య ఉన్నట్లుగానండి. ఇది తమిళనాడులోని అడిచినల్లూరు మొట్టమొదటిగా మనకి ఇచ్చిన కాలం 2500 BCగా అన్నారు. కానీ 2004 తర్వాత జరిగిన ఎక్స్కవేషన్స్ లో వీటి కాలాన్ని 1000 and 600 BC మధ్య కాలంలో ఇది విలసిల్లినట్లుగా ఈ తమిళనాడు అడిచినల్లూరుని నిర్ణయించడం జరిగిందండి కాలాన్ని. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి 2 ఏరియాలు స్పెసిఫిక్గా తీసుకుంటే ఇది బాగా కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంది. ఏపీ మన ఈ గ్రూప్ 2కి సంబంధించి ఇక్కడ వచ్చే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అల్లూరు, ఈ అల్లూరు అనే ప్రదేశంలో ఇనుప పనిముట్ల మీద రేడియో కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇవి మనకి 1000 నుంచి 900 మధ్యకాలంలో BC మధ్యకాలంలో ఇనుప యుగం ప్రారంభమైనట్లు తెలుస్తోందండి. అల్లూరు ప్రదేశం వద్ద జరిపిన పరిశోధనలో ఇనుప పనిముట్లు ని మనం ఈ రేడియో కార్బన్ డేటింగ్ చేసినప్పుడు 1000 in between 1000 and 900 BC ఈ కాలంలో ఈ మధ్య కాలంలో ఇక్కడ ఇనుప యుగం మొదలైనట్లు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇనుప యుగం మొదలైంది రఫ్గా 1900 మధ్య అనేది తెలుస్తోందండి. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెండోది మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ముక్త్యాల, ఈ ముక్త్యాల కృష్ణా డిస్ట్రిక్ట్ ముక్త్యాల గ్రామంలో మనకి ఈ శవపేటిక ఒకటి మనకి లభించడం జరిగింది. ఈ ముక్త్యాల అనే గ్రామంలో ఈ శవపేటిక మీద ఒక రాతి పలక ఉందండి. ఈ రాతి పలక ఇక్ష్వాకులకు సంబంధించిన బ్రాహ్మీ శాసనం, ఇక్ష్వాకు సంబంధించిన బ్రాహ్మీ లిపితో శాసనం ఉందండి. ఈ శాసనం మనకి 3rd century AD కింద మనకు తెలుస్తుంది. 3rd century AD కింద ఇది తెలుస్తుందండి. అంటే 200 జస్ట్ మినిట్ ఇక్కడ మిస్టేక్ జరిగిందండి. ఇది శాతవాహన పీరియడ్, ఇక్కడ మిస్టేక్ ఒకసారి మొట్టమొదటి నేను చెప్పినప్పుడు బ్రహ్మగిరిలో 200 BC to 50 అన్నప్పుడు ఇది శాతవాహన పీరియడ్ రన్ అవుతుందండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒకటి కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్త్యాల గ్రామంలో ఇక్ష్వాకుల కాలం నాటి బ్రాహ్మీ లిపి శాసనం మనకి లభ్యమైందని చెప్తున్నాము. ఈ వీటి మీద అంటే ఈ శవపేటిక మీద వాడిన రాతి మీద ఈ బ్రాహ్మీ లిపితో కూడిన శాసనం మనకు లభ్యమైంది. అది ఆ కాలాన్ని లెక్కించినప్పుడుగా అది 3rd century ADకి సంబంధించినగా చెప్తుందండి. అంటే 3rd century AD అంటే దట్ మీన్స్ 200 ADకి ఇక్ష్వాకుల కాలం నాటికి సంబంధించింది. అంటే ఏంటంటే దీన్ని బట్టి మనకి 1 and 2 ప్రకారం అర్థమయ్యేది ఆంధ్రప్రదేశ్లో బృహశిలాయుగ సంస్కృతి క్రీస్తు పూర్వం 1000 వద్ద ప్రారంభమయ్యి 200 క్రీస్తు శకం వరకు కూడా కొనసాగింది అని తెలుస్తుందండి. మరలా ఒకసారి చూడండి, ఇక్కడ అల్లూరు గ్రామం వద్ద దొరికిన ఇనుప పనిముట్ల కాలాన్ని లెక్కించినప్పుడు 1000 నుంచి 900 BC మధ్యకాలంలో ఇనుప యుగం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అలాగే ముక్త్యాల గ్రామంలో ఈ శవపేటిక వాడిన ఈ రాతి పలక మీద బ్రాహ్మీ లిపి శాసనం ఉంది. వాటిని మనం కనుగొనగా వాటి మీద ఆ కాలాన్ని లెక్కించినప్పుడు ఇది 3rd century ADకి సంబంధించిందిగా తెలుస్తుంది. అంటే దాన్ని మనం 200 ADగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్ష్వాకుల కాలం నాటిదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి 1 and 2 బేస్ చేసుకుంటే ఫైనల్గా మనకు వచ్చే అసెస్మెంట్ తాలూకా ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఇక్కడ 1000 నుంచి BC 1000 నుంచి 200 AD వరకు కూడా మధ్యకాలంలో ఇవి కొనసాగినట్టు తెలుస్తుంది. అంటే ఈ కాలం చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే లాటర్ వేదిక్ పీరియడ్ అంటే దక్షిణ భారతదేశంలో ఆర్యీకరణ జరగడం, వాటి తర్వాత ఈ మగధ పాలనలోనూ ఆంధ్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే మౌర్యుల కాలంలో ఆంధ్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్న కాలం ఉండేది. వాటితో పాటే శాతవాహనుల కాలం,
ఇక్ష్వాకు మొదలైన కాలం, ఇక్ష్వాకు కాలం, ఇవన్నీ కూడా అంతవరకు కూడా సైమల్టేనియస్గా ఈ మెగాలిసిస్ సంస్కృతి ఒక లేయర్ రన్ అవుతూనే ఉందనేది మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ కాలాన్ని బట్టి. ఇవన్నీ కూడా మనం ఈ కాలాన్ని నెక్స్ట్ మనం చూడడం జరుగుతుందండి. ప్రీ శాతవాహన కింగ్స్ అన్న వాటిల్లోనూ, అలాగే దక్షిణ భారతదేశంలో ఆర్యీకరణ అన్న వాటిలో మొత్తం చూడడం జరుగుతుంది. ఓకే, మరి ఇక తెలంగాణ సంబంధించి ఈ తెలంగాణ ఏరియాలో మనకి చిన్నమారూర్ అనే ప్రదేశం వద్ద తవ్వకాల్లో మనకి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏరియాలో నియోలిథిక్ అంటే కొత్త రాతి యుగం, చాల్కోలిథిక్, తర్వాత మెగాలిథిక్ సంబంధించిన లేయర్స్ 1 by 1 బయలుపడటం జరిగిందండి. అంటే 3 దశలకు సంబంధించి నియోలిథిక్, చాల్కోలిథిక్, మెగాలిథిక్ తెలంగాణలో చిన్నమారూరు ఏరియాలో బయలుపడడం జరిగింది. ఈ 3వ లేయర్ సంబంధించి స్థలం అంటాం, లేయర్ అంటే ఆ లేయర్ సంబంధించి మెగాలిథిక్ సంస్కృతి సంబంధించి కాలాన్ని లెక్కించినప్పుడు 1100 BCగా తేలిందండి చిన్నమారూరు తెలంగాణలో. ఒక్కసారి చూడండి, ఇవి ఇక్కడ మొట్టమొదటిగా కర్ణాటక సంబంధించి వేలర్ పండితుడు బ్రహ్మగిరి వద్ద తవ్వకాలు జరిగినప్పుడు కాలాన్ని లెక్కించడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం 200 BC to 50 AD ఈ మధ్యకాలంలో ఇక్కడ విలసిల్లింది, బృహశిలాయుగ సంస్కృతి విలసిల్లింది అని చెప్పడం జరుగుతుంది. కానీ కాలాన్ని తర్వాత సైంటిఫిక్ వేలో మార్చడం జరిగిందండి. కానీ మొట్టమొదటిగా కాలాన్ని లెక్కించిన వ్యక్తి ఎవరంటే వీళ్ళని అనేది గుర్తుపెట్టుకోవాలి. హల్లూరు దగ్గర మనకి ఈ బృహశిలా సమాధుల్ని లెక్క కట్టినప్పుడు 1000 BCగా తేలిందండి. ఓకే, అలాగే మహారాష్ట్ర నైకుండ్ వద్ద మనకి ఈ 800 to 420 BC మధ్యకాలంలో ఇక్కడ బృహశిలా సంస్కృతి వెలిసినట్లుగా తెలుస్తుంది. తర్వాత ఈ మంగడు ఏరియాకి వచ్చేప్పటికి ఈ మంగడు ఏరియాలో కూడా అంటే కేరళలో మంగడు ఏరియాలో ఈ 1000 BC to 100 BC మధ్యకాలంలో ఇది వెలిసినట్లు తెలుస్తుంది. తమిళనాడులోని అడిచనల్లూరు వద్ద తవ్వకాలు జరిగినప్పుడు మొట్టమొదటిగా కాల నిర్ణయాన్ని 2500 BCగా నిర్ణయించారు. కానీ తర్వాత 2004-5లో జరుగుతున్న కాలంలో వీటి కాలాన్ని 1000 BC నుంచి 600 మధ్య కాలంగా వీటిని నిర్ణయించడం జరిగిందండి. ఇంకా మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అల్లూరులోనే మనకి ఇనుప పనిముట్లు లభ్యమైనప్పుడు వీటి కాలాన్ని 1900 BC మధ్య, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇనుప యుగం ప్రారంభమైన కాలం ఉజ్జాయింపుగా ఈ దశలో ఉందని అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కృష్ణా ముక్త్యాలలోనూ మనకి శవపేటికి లభ్యమైంది. ఈ శవపేటికి దగ్గర వాటి మీద పరిచిన రాతి పలుకును తీసుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటి వాటి మీద బ్రాహ్మీ శాసనం ఉంది. దీని కాలాన్ని లెక్కించినప్పుడు ఇది 3rd century ADకి సంబంధించిందిగా తెలుస్తుందండి. అంటే దీన్ని బట్టి మనం ఫైనల్గా అసెస్మెంట్గా వచ్చింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనూ ఇనుప యుగం ప్రారంభమైంది లేదా బృహశిలాయుగ సంస్కృతి విలసిల్లిన కాలంగా ఉజ్జాయింపుగా మనం చెప్పింది క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు శకం 200 సంవత్సరాల మధ్యకాలం వెలిసిల్లినట్లుగా మనం చెప్పవచ్చు. అలాగే ఈ చిన్నమారూరు అనే తెలంగాణలోని చిన్నమారూరు అనే ప్రదేశంలో జరిగిన తవ్వకాలలో మెగాలిథిక్ సంస్కృతి కాలాన్ని 1100 BCగా నిర్ణయించడం జరిగింది. కాలాలు అనేవి ఇది మీరు ఇక్కడ మాత్రం ఏపీని కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది గ్రూప్ 2 క్యాండిడేట్. మిగతా వాళ్ళు మాత్రం ఓవరాల్గా జనరల్ ఎస్ఎస్ కానీ దేని మీద ఎస్ఏ వచ్చినప్పుడు కానీ ఇవి కొంచెం గుర్తు పెట్టుకుని చేయవలసి ఉంటుందండి. కాలాల మీద అయితే వీళ్ళంత వరకు క్వశ్చన్ రావు, వచ్చినా కూడా ఉజ్జాయింపుగా అని అడిగే అవకాశం ఉంది. అందువల్ల నేను మొట్టమొదటి నుంచి కూడా క్లాసు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చెప్పింది 1st millennium BCని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పడం. 1000 క్రీస్తు పూర్వం 1000 కాలాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మాత్రమే మొదలైనట్లుగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిబంధనలు విస్తరిస్తూ రావడం. క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాల నాటికి అప్పటికి అన్నిటిలో విస్తారంగా మొత్తం వ్యాపించిపోయిందండి ఈ ఇనుము నాగరికత, ఇనుము తాలూకు వాడకం. ఓకే, ఇక డిస్కవరీస్ ఎవరెవరు అంటే పరిశోధనలు ఎవరెవరు చేశారు అని తీసుకుంటే, సో ఇప్పుడు మనం పూర్తి చేసిన ఏంటంటే దక్షిణ భారతదేశంలో విస్తరణ ఏ విధంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో విస్తరణ ఏ విధంగా ఉంది, ఈ మెగాలిథిక్ సంస్కృతి తాలూకు విస్తరణ, వీటితో పాటే ఈ కాలగణాన్ని కూడా చూసాం ఏ కాలాలలో విస్తరించి ఉంది. ఓకే, ఇప్పుడు డిస్కవరీస్ పరిశోధనలు ఎవరెవరు చేశారు. ఓకే, భారతదేశంలో
మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా అయోయుగ సంస్కృతి మీద, అంటే ఇనుప యుగ సంస్కృతి మీద ఇనుప యుగ సంస్కృతి మీద మొట్టమొదటిగా క్షుణ్ణంగా విస్తృతంగా పరిశోధన చేసిన వ్యక్తి ఎన్ఆర్ బెనర్జీ. అంటే ఐరన్ ఏజ్ మీద అండి. మొత్తం భారతదేశంలో ఐరన్ ఏజ్ మీద విస్తృతంగా పరిశోధన చేసిన విస్తృతమైన పరిశోధన చేసిన వ్యక్తిగా ఎన్ఆర్ బెనర్జీని చెప్తాము. ఈయన ఆలంగీర్పూర్, తర్వాత హస్తినాపూర్, అలాగే కౌసాంబి, అహిచెత్ర, ఉజ్జయిని ఇలాంటి ప్రదేశాల్లో ఈయన పరిశోధన చేసి ఇనుపయుగ నాగరికత గురించి విస్తృతంగా తెలపడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మెగాలిసిస్ సంబంధించి మొట్టమొదటి వ్యక్తి, ఒక పేపర్ని ప్రజెంట్ చేసిన వ్యక్తి మనం తీసుకుంటే బాబింగ్టన్ అండి. బాబింగ్టన్ ఈయన 1823లో పేపర్ని ప్రజెంట్ చేయడం జరిగింది. వీటి మీద ఒక పత్రాన్ని ప్రచురించడం జరిగింది. బృహశిలా సంస్కృతికి సంబంధించి, బృహశిలా సమాధులకు సంబంధించి మొట్టమొదటిగా తెలిపిన వ్యక్తి, పేపర్ ప్రెజెంటేషన్ చేసిన వ్యక్తి బాబింగ్టన్ 1823లోనండి. వీటి తర్వాత మనకి 1876 నాడు డాక్టర్ జాగర్ అనే వ్యక్తి తమిళనాడులో అడిచనల్లూర్ వద్ద మొట్టమొదటి బృహశిలా సమాధుల తవ్వకాన్ని నిర్వహించడం జరిగింది. క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే చాలా అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా. తమిళనాడులోని అడిచనల్లూరు వద్ద మొట్టమొదటిగా తవ్వకాన్ని నిర్వహించిన వాళ్ళు, బృహశిలా సమాధులను తవ్వకం నిర్వహించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ జాగర్ 1876. ఓకే, తర్వాత వీటిని రియా ఇలా కొనసాగించిన వీళ్ళందరూ కూడా కొనసాగించడం జరిగిందండి. అయితే సైంటిఫిక్ వేలో శాస్త్రీయబద్ధంగా వీటిని తవ్వకం నిర్వహించిన వ్యక్తి వీలర్ అండి. ఈయన కర్ణాటకలో, నిదాన కాలం గురించి చెప్పుకోవడం జరిగింది కదా, కర్ణాటకలోని బ్రహ్మగిరి వద్ద ఈయన మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా తవ్వకాన్ని నిర్వహించిన వ్యక్తి ఎవరంటే వీలర్, కర్ణాటకలోని బ్రహ్మగిరి వద్ద. ఇది భారతదేశంలో బృహశిలా సమాధుల తాలూకా పరిణామ అధ్యయనానికి నాందిగా చెప్తామండి. అంటే సైంటిఫిక్ వేలో, ఎంతవరకు సైంటిఫిక్ వేలో జరిగినవి, కానీ ఇక్కడ సైంటిఫిక్ వేలో జరిగింది బ్రహ్మగిరి వద్ద. తర్వాత ఇంకా జున్నా పాని, రిబెట్ కార్నెక్ అనే వ్యక్తి, రిబెట్ కార్నెక్ వ్యక్తి జున్నా పాని వద్ద తవ్వకాలు నిర్వహించడం జరిగిందండి. మహారాష్ట్రలోని జున్నా పాని, ఇది మహారాష్ట్రలో ఉంది. ఓకే, జున్నా పాని అనే ఏరియా, రిబెట్ కార్నక్. ఇంకా అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఈ రెండు అంటే వీళ్ళు విస్తృతంగా చేయడం జరిగింది. అంటే రాబర్ట్ బ్రూస్ఫుట్, హెచ్డి సంకాలియా, శ్రీనివాస అయ్యంగార్, ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం తరపున కృష్ణశాస్త్రి గారు, ఇలా వాళ్ళు వ్యక్తులు, ఆర్కియాలజిస్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతంగా పరిశోధన చేయడం జరిగిందండి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడాను. రాబర్ట్ బ్రూస్ఫుట్, హెచ్డి సంకాలియా, శ్రీనివాస అయ్యంగార్, కృష్ణశాస్త్రి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇవి సందర్భానుసారం మనం ఎక్కడెక్కడ ఈ ఏరియా వస్తుంటున్నప్పుడు వీళ్ళ పేర్లు మళ్ళీ అక్కడ ప్రసిద్ధిద్దాం. ఈ ఏరియాస్ కూడా అక్కడ మళ్ళీ వస్తాయండి. ఇదండి. సో మొట్టమొదటిగా మనకి భారతదేశంలోని ఇనుప నాగరికత కోసం విస్తృతంగా పరిశీలన చేసిన వ్యక్తి ఎవరంటే ఎన్ఆర్ బెనర్జీ. అలాగే మెగాలిసిస్ సంస్కృతికి సంబంధించి ఒక పేపర్ని ప్రింట్ చేసిన వారు, ఫస్ట్ తెలియజేసిన వారు బాబింగ్టన్ అనే వ్యక్తి. అలాగే డాక్టర్ జాగర్ తమిళనాడులోని అడిచనల్లూరు వద్ద మొట్టమొదటి తవ్వకాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత సైంటిఫిక్ వేలో వీలర్ కర్ణాటకలోని బ్రహ్మగిరి వద్ద తవ్వకాన్ని నిర్వహించడం జరిగింది. రిబెట్ కార్నక్ వచ్చేసి జునాపాని, మహారాష్ట్ర వద్ద తవ్వకాన్ని నిర్వహించడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి రాబర్ట్ బ్రూస్ఫుట్ కావచ్చండి, హెచ్డి సంకాలియా, శ్రీనివాస అయ్యంగార్, ఇలా కృష్ణశాస్త్రి గారు, ఇలా పలువురు చాలా మంది ఆర్కియాలజిస్ట్ దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. తవ్వకాన్ని నిర్వహించారు, ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు.
ఇవన్నీ కూడాను ఇవి అంటే దక్షిణ భారతదేశంలో మెగాలిథిక్ సంస్కృతి విస్తరణ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో బయలుపడిందని చూసాం, కాలాన్ని చూసామండి, వాటితో పాటు పరిశోధనలు ఎవరెవరు చేశారని చూసాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకోబోయేది ఫౌండర్స్ ఎవరు, ఈ మెగాలిథిక్ సంస్కృతి తాలూకా నిర్మాతలు ఎవరు, లేదంటే దీని ఆరిజిన్ ఏంటి, స్వదేశీనా విదేశీనా లేదంటే మధ్యస్థంగా స్వదేశీ విదేశీ కలయిక, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. దీని ఫౌండర్స్ ఎవరు అన్నది. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించి మనం క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం. ఎస్ఏ వచ్చే అవకాశం ఉన్నది. దక్షిణ భారతదేశంలో బృహత్ శిలా సంస్కృతి వ్యాప్తిని మరియు కాలాన్ని వివరించండి. Describe the spread and period of megalithic culture in South India. చెప్పాం. తర్వాత ఇంకా బిట్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది తీసుకుంటే ఫస్ట్ ది మ్యాచింగ్ అంటే జతపరుచుము, మెగాలిథిక్ స్థలాలు, రాష్ట్రం. ఓకే, ఏ జునాపాని, బి ఏలేశ్వరం, సి ముత్యాల, డి బ్రహ్మగిరి. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 కర్ణాటక, 3 తెలంగాణ, 4 మహారాష్ట్ర. సో చూడండి, ఇది మెగాలిథిక్ స్థలాలు. తర్వాత అవి బయలుపడిన రాష్ట్రాలు ఏమేంటి అనేది చూసాం. జునాపాని, ఏలేశ్వరం, ముత్యాల, బ్రహ్మగిరి అని ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. జునాపాని అనేది మహారాష్ట్ర, ఏలేశ్వరం అనేది తెలంగాణ, ముత్యాల అనేది ఆంధ్రప్రదేశ్, బ్రహ్మగిరి అనేది కర్ణాటక అండి. ఇది ఓకే. నెక్స్ట్, క్రింది స్టేట్మెంట్లో ఏది సరైనది? ఏ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరిలో అత్యధికంగా మెగాలిథ్స్ బయలుపడ్డాయి. బి రాయలసీమలో అత్యల్పంగా మెగాలిథ్స్ బయలుపడ్డాయి. సి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మెగాలిథ్స్ బయలుపడ్డాయి. డి ఏ అండ్ బి. క్రింది స్టేట్మెంట్లో ఏది సరైనది అని అడుగుతున్నాం. సో ఆన్సర్ ఇస్ సి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మెగాలిథ్స్ బయలుపడ్డాయి. ఏ అండ్ బి 2 రాంగ్ అండి. ఆంధ్రప్రదేశ్లోను విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అత్యల్పంగా బయలుపడ్డాయి. రాయలసీమలో అత్యధికంగా బయలుపడ్డాయి. ఇక్కడ తప్పు ఇవ్వడం జరిగింది. సో ఏ అండ్ బి రాంగ్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. 3, ఎక్కడ జరిపిన మెగాలిథిక్ తవ్వకాల ఆధారంగా కాలగణాన్ని లెక్కించిన తొలివానిగా వీలర్ ప్రసిద్ధికి ఎక్కాడు? చెప్పామండి. ఇప్పుడు నాగార్జునకొండ, బ్రహ్మగిరి. ఏ నాగార్జునకొండ, బి బ్రహ్మగిరి, సి ముట్టూరు, డి జునాపాని. ఆన్సర్ ఇస్ బి బ్రహ్మగిరి. 4, ఆంధ్రప్రదేశ్లో మెగాలిథిక్ సంస్కృతి కాల విస్తరణ సుమారు. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈ విధంగా ఉండాలండి. సుమారు ఏ 2500 బీసీ మధ్యకాలంలోను, 2500 బీసీ మధ్యకాలం. ఏ బి 1000 to 200 AD BC. సి 500 BC to 100 AD. డి 200 BC to 50 AD. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెగాలిథిక్ సంస్కృతి కాల విస్తరణ సుమారు 200
అండ్ 500 BC ఇన్ బిట్వీన్ అని అడగడం జరుగుతుంది ఒకటి. తర్వాత బి 100 BC టు 200 AD అని రెండోది అడగడం జరుగుతుంది బి. సి 500 BC టు 100 AD కింద అడగడం జరుగుతుంది. డి 200 BC టు 50 AD కింద అడగడం జరుగుతుందండి. ఆన్సర్ ఇస్ ద బి. ఆంధ్రప్రదేశ్లోని మెగాలిథిక్ సంస్కృతి కాలుక విస్తరణ సుమారుగా 1000 నుంచి 1000 క్రీస్తు పూర్వం 1000 కాలంలో మొదలయ్యి 200 క్రీస్తు శకం 200 వరకు కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తుందండి. ఆన్సర్ ఇస్ బి. తర్వాత క్రింది వాటిలో సరైనది ఏది? ఏ భారతదేశంలో అయోయుగ నాగరికతపై విస్తృతంగా ఎన్ఆర్ బెనర్జీ పరిశోధనలు చేశారు. బి 1823లో బాబింగ్టన్ బృహశిలాయుగ సమాధుల మీద పత్రాన్ని ప్రచురించారు. సి బృహశిలా సమాధి తొలి తవ్వకం అడిచినల్లూరు వద్ద జాగర్ నిర్వహించారు. డి శాస్త్రీయంగా వీలర్ బ్రహ్మగిరి వద్ద బృహశిలాయుగ సంస్కృతి తొలి తవ్వకాన్ని నిర్వహించారు. డి పైవన్నీ. ఆన్సర్ ఇస్ ద డి అండి. పైవన్నీ కూడాను ఆల్రెడీ చెప్పాము ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ ఫౌండర్స్ మీద చూద్దామండి. ఇలా జన్మవాదం ఏంటన్నది, మెగాలిథిక్ సంస్కృతి జన్మవాదం ఏంటి.